నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం ముందుగా నాటి ముఖ్యాంశాలు చూద్దాం నిషేధిత జాబితాల నుంచి తొలగించిన భూములపై అధ్యయనానికి మంత్రుల కమిటీ స్మార్ట్ వర్క్ ద్వారా సంపదను సృష్టిస్తామన్న సీఎం చంద్రబాబు ఎస్కోట ఎమ్మెల్యే కోల లలిత్ కుమార్తో కలిసి గిరిజన గ్రామాల్లో విస్తృతంగా పర్యటన ఉగాది నాటికి గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న జిల్లా కలెక్టర్ అంబేద్కర్ హనీ ట్రాప్కు పాల్పడే నేరగాళ్ల ఉచ్చులో పడవద్దు హనీ ట్రాప్ షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరణలో సూచించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. చెస్ విభాగంలో డి గుకేష్, హాకీ విభాగంలో హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్, షూటింగ్ విభాగంలో మను బాకర్లు ఈ అవార్డులు అందుకున్నారు. వీరితో పాటు మరో 32 మంది అర్జున, 5 ద్రోణాచార్య పురస్కారాలు అందుకున్నారు. देश के सबसे उत्कृष्ट शतरंज खिलाड़ियों में से एक हैं. उन्होंने विश्व शतरंज 2024 में स्वर्ण पदक, शतरंज ओलंपियाड 2024 में टीम तथा व्यक्तिगत श्रेणी दोनों में स्वर्ण पदक हासिल किए हैं. श्री गुकेश टी को शतरंज खेल में उनकी उत्कृष्ट उपलब्धियों को मान्यता प्रदान करते हुए वर्ष 2024 के लिए मेजर ध्यानचंद खेल रत्न पुरस्कार प्रदान किया जाता है. श्री गुकेश डी. ప్రధాని నరేంద్ర మోదీ భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025ను న్యూఢిల్లీలో ప్రారంభించారు. గ్రీన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై భారతదేశం దృష్టి సారిస్తుందని అన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశంలో ఆటో పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఈ దశాబ్దం చివరికి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 8 రెట్లు పెరుగుతాయని అన్నారు. बीते एक दशक में इस इंडस्ट्री में एफडीआई, टेक्नोलॉजी ट्रांसफर और ग्लोबल पार्टनरशिप के नए रास्ते बनाए गए हैं. पिछले 4 सालों में इस सेक्टर में $36 बिलियन से ज्यादा का फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट आया है. आने वाले सालों में ये कई गुना और बढ़ने वाला है. हमारा प्रयास है कि भारत में ही ऑटो मैन्युफैक्चरिंग से जुड़ा पूरा इकोसिस्टम डेवलप हो. साथियों, मुझे याद है मैंने मोबिलिटी से जुड़े कार्यक्रम में 7C के विजन की चर्चा की थी. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వైకాపా హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించారు. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలన్న దానిపై మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వచ్చే కేబినెట్ భేటీలోపు భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో నిషేధిత జాబితా నుంచి భారీగా భూములు తొలగించినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26 ప్రారంభంలోనే పలు పథకాలకు శ్రీకారం చుట్టినట్లుగా సీఎం చంద్రబాబు తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం పలు రాజకీయ అంశాలపై చంద్రబాబు చర్చించారు. హార్డ్ వర్క్ ద్వారా కాకుండా స్మార్ట్ వర్క్ ద్వారా సంపదను పెంచుదామని పిలుపునిచ్చారు. అందరూ డబ్బులు కొంతమంది ఇచ్చారు. స్ఫూర్తి ఇంపార్టెంట్.
ఇప్పుడు సిఎస్ఆర్ ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టచ్చు. ఒక 2 కోట్లు ఉన్నాయి, ఒక 10 కోట్లు ఉంది, ఒక 50 కోట్లు ఉంది. ఆ డబ్బులు తీసుకొని మేమిచ్చే స్కీమ్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళది వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఖర్చు పెట్టి వీళ్ళ పైకి తీసుకురావడం. ఎగ్జాంపుల్, ఒక ఇల్లు ఉంది, 5 మంది ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వాడు 4 ఏళ్ళు చదివిస్తే బిఈ అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ చేసి మోటివేట్ చేస్తే విల్ గెట్ ఎంప్లాయ్మెంట్. వాడికి కానీ తెలివితేటలు వస్తే కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితికి వస్తుంది. ఆ ఇంట్లో 5 మంది ఉన్నారు, ఒక చిన్న వ్యాపారం చేస్తారు, వ్యవసాయం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తే ఆదాయం వస్తుందో వీళ్ళు చెప్పి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే 15,000 వచ్చేవాళ్ళని 30,000 చేయొచ్చు, 30,000 వచ్చేవాళ్ళని 60,000 చేయొచ్చు. అప్పుడు మనుషుల్ని ఆస్తిగా చూడమంటున్నాను నేను. అదనపు ఆస్తులన్నీ అదనపు ఆస్తులుగా చూడమంటున్నా. భూమి అదనపు ఆస్తి, వ్యాపారం అదనపు ఆస్తి, కానీ మనుషులు యాజ్ క్యాపిటల్. దాన్ని ఇప్పుడు ఏంటి, నేను కూడా ఒక గ్రామంలో పుట్టాను మా ఊర్లో. నేను అందుకని నేను పోయి చెప్పాను మా ఊర్లో చూసినప్పుడు. ఒకప్పుడు మా ఊర్లో కొండలంతా కూడా చెట్లని కొట్టేసి రాళ్లు కనపడేటి. ఇప్పుడు బ్యూటిఫుల్ గా కనీసం గ్రీన్ కనపడొస్తుంది హిల్ అంతా. రేపు రాబోయే రోజు నేను అది ఊహించుకున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే, నేను సోలార్ ఇచ్చేసాను అందరికి. 2,200 కుటుంబాలు సోలార్. సోలార్ ఇచ్చేసిన తర్వాత 2,200 కుటుంబాలు ఓన్ వెహికల్ ఛార్జ్ చేసుకుంటే ఇంకా పొల్యూషన్ లేదు. గ్యాస్ ఇస్తున్న పైప్ లైన్లు ఇచ్చేయమంటున్నాను. గ్యాస్ వస్తే చెట్లు కొట్టే పని లేదు, ట్రాక్టర్లు వచ్చేసాయి, డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది. ఇంకా మడకల కోసం, ఐటి కోసం, కర్ర కోసం అడుగు పోయే పని లేదు. అక్కడుండే ఎయిర్ కూడా ఎంత ఫ్రెష్ గా ఉంటుందంటే అంత ఫ్రెష్ గా ఉంటుంది రేపటి నుంచి. దట్ ఈస్ రాష్ట్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పార్థసారథి ఈరోజు మీడియాకు వివరించారు. ప్రభుత్వ పథకాల అమలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణ పనులు, పేదలకు భూమి పంపిణీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం డబ్బులు వేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ డబ్బులు వేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. వ్యవసాయం మరియు సహకార శాఖ 24-25 ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం అవసరమైన నిధుల్ని ఎన్సిడిసి నుంచి అంటే 700 కోట్లు ఏపీ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అదనపు రుణ సౌకర్యంగా 700 కోట్ల మేర రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీని పొడిగించడం మరియు ప్రభుత్వ గ్యారంటీ కమిషన్ను మాఫీ చేయడంతో పాటు ఆ నిధులను ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్కు బదిలీ చేయడం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధాన్యం సేకరణ దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతుకి కూడా ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి 24 గంటలు, కొన్ని సందర్భాల్లో 6-7 గంటల్లోనే డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఈ దేశంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనే విషయాన్ని గమనిస్తూ మరి ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలని 6,200 కోట్ల రూపాయలని రైతుల ఖాతాలకి జమ చేశాం. ఎందుకంటే ఉగాది నాటికి రహదారులు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని గిరిజన గ్రామాల ప్రజలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హామీ ఇచ్చారు. ఎస్కోట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమార్తో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. గిరిజనులతో గ్రామ సభలు నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి అక్కడికక్కడికే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. రేగ పుణ్యగిరి గ్రామస్తులతో ముందుగా కలెక్టర్ గ్రామ సభ నిర్వహించారు. పుణ్యగిరి గ్రామం నుంచి రేగ పుణ్యగిరి గ్రామానికి రహదారి సౌకర్యం లేదని, దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు కలెక్టర్కు తెలియజేశారు. ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీలే శరణ్యమని వాపోయారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, పోడు పట్టాలు ఇప్పించాలని, త్రాగునీటి పథకం, ఇల్లు, పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్ అంబేద్కర్ స్పందిస్తూ రహదారి నిర్మాణానికి హామీ ఇచ్చారు. గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమారి అన్నారు. గిరిజనుల సమస్యలను అసెంబ్లీలో ఇప్పటికే ప్రస్తావించడం జరిగిందని చెప్పారు. రేగ పుణ్యగిరి, మారిక గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాన్ని కల్పించడం ద్వారా డోలీ కష్టాలకు తెర పడుతుందని అన్నారు. 1976లో మా తాతలు ఇక్కడే వచ్చి జీవిస్తున్నారు కాబట్టి మా కష్టసుఖాలు ఏంటంటే మాకు ఇప్పుడు ఫారెస్ట్ భూములు ఉన్నాం కాబట్టి ఆ విధంగా అంటే మేము ఫారెస్ట్ భూములు ఉన్నాం కాబట్టి అన్ని జీడి పిక్కలు కానీ లేకపోతే నల్ల జీడి కానీ ఏదైనా మొత్తం అమ్ముకోవాలంటే చాలా ఈ ఎస్కోటలను
2010 నుంచి మాకు జీసీసీ లేక చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా కొద్ది కొద్ది చిన్న చిన్న భూములు చేసుకుంటున్నాము, పోడు వ్యవసాయం చేసుకుంటున్నాము, అదిగో పసుపు తయారు చేస్తున్నాము, అలాగే కందులు సిరికందులు తయారు చేస్తున్నాము, మినుములు తయారు చేస్తున్నాము. ఇవి కూడా మాకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. అదేవిధంగా మనకు ఎస్కోటలో నా జీసీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేసి ఆ జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాను, మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాను, ఆ పెద్దలందరికీ. అంటే మాకు అంత మాట్లాడుకోవడానికి అయితే మేము ట్రైబల్ కాబట్టి అంత నిక్కల్స్గా మాట్లాడలేము. కష్టాల గురించి అసెంబ్లీలో 3 క్వశ్చన్స్కి నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అందులో స్పెసిఫిక్గా నా నియోజకవర్గంలో పుణ్యగిరిని వాళ్ళకు సంబంధించిన రహదారి నిర్మాణం, మౌలిక వసతులు కలపమని కూడా నేను అసెంబ్లీలో సహకరించి నిధులు కేటాయింపులు చేయమని చెప్పి సంబంధిత మంత్రివర్యులైన సంధ్యారాణి గారికి ఆనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పడం ఆ రోజు జరిగింది సార్. పవన్ కళ్యాణ్ గారికి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సీఎం గారికి కూడా దృష్టిలో పెట్టడం జరిగింది. సంబంధిత మంత్రి గారు సంధ్యారాణి గారికి కూడా ఇవ్వడం జరిగింది నిధులు కేటాయించమని. మరి వాళ్ళ తమను నేను కోరేది తమ సహకారంతో, అంటే కేంద్రం నుంచి మరి మార్చి బడ్జెట్లో నిధులు అనేవి కూడా ఈ గ్రామాలన్నిటికీ కూడా మంత్రివర్యులు ఇస్తామని మాటిచ్చారు. తమకు ఏమైనా వెసులుబాటు ఉంటే మరి సంబంధిత అధికారులు అందరూ కూడా డిపార్ట్మెంట్స్ వచ్చారు కనుక, మేడం గారు ఆర్డీఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు కనుక, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు, తమరు ఆదేశాలు ఇస్తే ఉపాధి హామీలో ఏవైనా నిధులు కేటాయింపులు చేసి ఈ డోలి మూతలకి స్వస్తికి మాకు సహకరిస్తారని పెద్ద మనసుతో తమరు ఆశీర్వదిస్తారని. మహిళల డిస్ప్లే పిక్చర్లు, వాయిస్, వీడియో కాల్స్తో వచ్చే కాల్స్తో హనీ ట్రాప్లకు పాల్పడే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దని, అటువంటి సైబర్ నేరగాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. హనీ ట్రాప్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేకంగా రూపొందించిన హనీ ట్రాప్ షార్ట్ వీడియోను ఆవిష్కరించి మాట్లాడుతూ, వివిధ సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేకంగా షార్ట్ ఫిల్మ్ను రూపొందించి సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. హనీ ట్రాప్ పేరుతో కొంతమంది మహిళలు ప్రజలను ఉచ్చులోకి ఏ విధంగా దింపుతారో, ఆయా మోసాల నుంచి ఎలా బయటపడాలన్న విషయాన్ని షార్ట్ ఫిల్మ్ రూపొందించి నేడు ఆవిష్కరించినట్లుగా తెలిసారు. ఈ షార్ట్ ఫిల్మ్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలకు మరింత చేరువ చేసి వారిని మరింత అప్రమత్తం చేస్తామని అన్నారు. ఈ తరహా నేరంలో డబ్బుల కోసం కొంతమంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఇలా బెదిరింపులు పాల్పడే సైబర్ మోసగాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దని, ఆలస్యం చేయకుండా వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లోనూ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్కు లేదా 1930కు ఫోన్ చేయాలని ప్రజలకు జిల్లా ఎస్పీ కోరారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు రహదారి భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటున్నామని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మణికుమార్ అన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ఉత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, వాహన డ్రైవర్లకు వైద్య పరీక్షల నిర్వహణ, పాఠశాలలు, కళాశాలల్లో క్విజ్ పోటీలు ఏర్పాటు, కొంతమంది వాలంటీర్లను ఏర్పాటు చేసి విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత డ్రైవర్లకి వాళ్ళకి మెడికల్గా వాళ్ళకి టెస్టింగ్ చేయటం, స్కూల్స్లో కాలేజెస్లో ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి క్విజ్ ప్రోగ్రామ్స్ అవి పెట్టడము, అలాగే కొంతమందికి నోడల్ ఆఫీసర్స్గా, కొంత వాలంటీర్స్గా, నాట్ నోడల్ ఆఫీసర్స్, వాలంటీర్స్గా పెట్టి వాళ్ళ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళటము. అలాగే ప్రజలు ప్రతి విషయంలో ఈ హెల్మెట్ విషయం కావచ్చు, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఓవర్లోడ్ ఆఫ్ ఆటోలు కావచ్చు, వీటన్నిటి మీద అవగాహన చేస్తూ అలాగే ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయాలన్నది ప్రభుత్వం యొక్క నిర్ణయం. దాంట్లో ఈ జిల్లాలో ప్రత్యేకించి నేను వచ్చిన తర్వాత దాదాపుగా 8 యాక్సిడెంట్లు జరగటం, వాటిలో దాదాపుగా ఒక 7 పిల్లలు చనిపోవటం అనేది మనం చూడటం జరిగింది. సో ప్రజలందరికీ కూడా నేను ఇక్కడ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వాహనదారులకి ప్రత్యేకించి రోడ్డు భద్రత సంబంధించినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పాటించండి, రోడ్డు భద్రతకి సహకరించండి అని నేను ఇక్కడ ఉండేటువంటి వాహనదారులందరికీ కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దీన్ని అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడానికి డిపార్ట్మెంట్ వెనక్కి తగ్గదు. యువతకి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి కాలేజీలో, ప్రతి ఇంజనీరింగ్ వీటిల్లో కూడాను మేము అవగాహన సదస్సులు పెట్టడం అనేది జరుగుతుంది.
హెల్మెట్కి టాప్ ప్రయారిటీ ఇస్తూ ఉన్నాము. అట్లాగే ట్రిపుల్ రైడింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్లో కొన్ని కేసెస్లో డిఎల్స్ కూడా సస్పెండ్ చేయాలనేది కూడా ప్రభుత్వం యొక్క నిర్ణయం. దానికి అనుగుణంగానే గత నెల రోజుల్లో నేను దాదాపుగా ఒక 80 డిఎల్స్ సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ అవి వెనక్కి కూడా రావు. ఆ తర్వాత చిన్నపిల్లలకంటే మైనర్స్కి వెహికల్స్ ఇవ్వటము, అలా ఇవ్వటం కనుక జరిగితే పేరెంట్స్కి కూడా శిక్షకి అర్హులు అవుతారు. వీటన్నిటి మీద అవగాహన సదస్సులు కూడా పెట్టడం జరుగుతుంది. చాలా వివిధ కార్యక్రమాలను ఆల్రెడీ చార్ట్అవుట్ చేశాము. రేపటి నుంచి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇక్కడ రోడ్డు ఈ యాక్సిడెంట్ రహిత జిల్లాగా చూడాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క దీని అనుగుణంగానే మేము ముందుకెళ్తాం. వీటి అగ్రహారంలోని అరుణా జూట్ మిల్లో 2700 మంది కార్మికులు పనిచేసేవారని అరుణా జూట్ మిల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బెహారా శంకర్రావు అన్నారు. ఈరోజు కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ 2015లో దానిని లాకౌట్ చేసి కార్మికులకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద ఆనాటి ఎమ్మెల్యే సమక్షంలో అగ్రిమెంట్ చేసుకున్నారని, అగ్రిమెంట్ ప్రకారం కార్మికులకు పీఎఫ్ గ్రాడ్యుటీ 4 నెలల వ్యవధిలో చెల్లించాలని, కానీ ఎంతవరకు చెల్లించలేదని, కార్మికులకు సుమారు 3 కోట్ల రూపాయలు పీఎఫ్ కట్టలేదని అన్నారు. స్టాఫ్ గ్రాడ్యుటీ సమస్య పరిష్కారం కాలేదని, దీంతో 50 సంవత్సరాల వయసు దాటిన వారు పెన్షన్ పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రహారంలోన అరుణా జూట్ మిల్ 2700 మంది పనిచేసేవారు. అది 2015లోనే లాకౌట్ చేసి కార్మికులకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద 2020లో ఆనాటి ఎమ్మెల్యే గారి సమక్షంలో అగ్రిమెంట్ కట్టారు. ఆ అగ్రిమెంట్ ఏంటంటే కార్మికుల తాలూకా గ్రాట్యుటీ, పిఎఫ్ తదితర అన్ని బకాయిలు కంప్లీట్ చేయడానికి 4 నెలలు. ఈలోగా కరోనా రావడంతో మేనేజ్మెంట్ బాగా ఆ పేరుతో ఏమిచ్చి లేట్ చేసింది. చాలా తర్వాత ఏమించి చాలా ఒత్తిడికి తీవ్రమైన ఒత్తిడి, కొత్త వెంకట్రావు గారని ఈ అరుణా జూట్ మిల్ ఎండి తీవ్రమైన ఒత్తిడి, ఆనాటి ఎమ్మెల్యే గారు కూడా మరి ఆయన కూడా ఒత్తిడి తీసుకొచ్చారు కార్మికుల తరఫున. తెచ్చిన తర్వాత గ్రాట్యుటీలు కొన్ని బోనస్లు అవన్నీ క్లియర్ చేశాడు. కానీ పిఎఫ్ సుమారు అతను కార్మికులకు 3 కోట్ల దగ్గర పిఎఫ్ కట్టలేదు. దానివలన 50 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళకి పెన్షన్ పొందలేకపోతున్నారు. అలాగే స్టాఫ్ గ్రాట్యుటీ కూడా పరిష్కారం కాలేదు. ఈ సమస్య మీద మేము కలెక్టర్ గారికి అప్పుడే 2 సార్లు ఇచ్చాం. తర్వాత ఏమించి గౌరవ ఎమ్మెల్యే గారికి ఏమించి సెప్టెంబర్ 21వ తారీఖున ఇచ్చాం. వారు కూడా కలెక్టర్ గారికి ఏమించి ఒక లెటర్ రాసి కాపీ మాకు పంపారు. కలెక్టర్ గారి ఆదేశాల మీద డిప్యూటీ లేబర్ కమిషనర్, పిఎఫ్ డిపార్ట్మెంట్కి, మేనేజ్మెంట్కి అందరికి కూడా నోటీసులు ఇచ్చేశారు. అయినా నేటికి సమస్య పరిష్కారం కాలేదు. ఈ సమస్య మీద ఈరోజు కలెక్టర్ గారిని డైరెక్ట్గా కలుసుకొని కలెక్టర్ గారే డైరెక్ట్గా మేనేజ్మెంట్ కొన్నోడిని అమ్మినోడిని, ఇప్పుడు సురభి అర్బన్ డెవలప్మెంట్ అని వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం స్థలాలు అమ్మేసుకుంటున్నారు. వాళ్ళతోటి ఉన్న ఈ కొత్త వెంకట్రావు తోటి పిఎఫ్ వాళ్ళతోటి జాయింట్ మీటింగ్ పెడితే కానీ ఇది పరిష్కారం కాదని కలెక్టర్ చెప్పడానికి ఈరోజు వచ్చాము. అయితే కలెక్టర్ గారు అందుబాటులో లేదు. ఈ సమస్య మీద అరుణా జూట్ మిల్ దగ్గర 21వ తారీఖు ఉదయం నుంచి ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈ సమస్య కానీ పరిష్కారం చేయకపోయినట్టుగైతే గత ప్రభుత్వంలోనే గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇది మూతమడిపోయింది. తర్వాత వైసీపీ వచ్చింది, మళ్ళీ తెలుగుదేశం వచ్చింది, కానీ కార్మికులు న్యాయం జరగలేదు. ఒకప్పుడు కాలేజీలకే పరిమితమైన గంజాయి తదితర మత్తు పదార్థాలు నేడు హై స్కూల్ స్థాయిలో కూడా ప్రవేశించాయని సెట్వే సీఈఓ రామ్ గోపాల్ పేర్కొన్నారు. ఈరోజు వాద్య న్యూస్తో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సూచనల మేరకు మత్తు పదార్థాలు వినియోగించడం వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. సంయుక్తంగా పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థలతో కలిసి డ్రగ్స్ రహిత విజయనగరం జిల్లా కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఒకప్పుడు కాలేజీల్లోనే ఉండేది, ఇప్పుడు స్కూల్స్లో కూడా, హై స్కూల్ లెవెల్లో కూడా ఈ డ్రగ్స్, గంజాయి, ఈ కొంచెము కొన్ని మత్తు పదార్థాలు అనేవి ఎంటర్ అయ్యాయండి. దీని మీద మన జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సెర్బన్ ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉందండి. వాళ్ళు ప్లస్ డాక్టర్స్, మన జనరల్ జీజీహెచ్లో ఒక వింగ్ ఉందండి దీని మీద, డ్రగ్స్ ఎరాడికేషన్ దాని మీద. అదేవిధంగా ఒక స్వచ్ఛంద సంస్థ కూడా మన బాబామెట్ట దగ్గర ఓన్లీ డ్రగ్ ఎడిక్ట్ పీపుల్ని వాళ్ళకి రిక్వైర్ కోసం ఒక ఎన్జిఓ వర్క్ చేస్తుంది. అండ్ యూత్ సర్వీస్ డిపార్ట్మెంటు అండ్ నెహ్రూ యువ కేంద్ర వీళ్ళందరూ కలిపి ఎవ్రీ మంత్ మేము అందరం కలిపి, అంటే పోలీసు పీపుల్ ప్లస్ డాక్టర్సు ప్లస్ యూత్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎన్జిఓస్, మేము నలుగురు కలిపి డ్రగ్స్ రహిత విజయనగరం జిల్లా కోసము కాలేజీల్లో, హై స్కూల్ లెవెల్లో 9th to 10th క్లాస్ పిల్లలకి అండ్ ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ పిల్లలకి ఎవ్రీ వీకు
పర్సనల్ డెవలప్మెంట్తో పాటు డ్రగ్ అబ్యూజ్ వల్ల ప్రాబ్లమ్స్, డ్రగ్కి ఎడిక్ట్ అయితే ప్రాబ్లమ్స్ ఏంటి, హెల్త్కి ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అండ్ ఫైనాన్షియల్గా ఏ విధంగా ఇబ్బంది వస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా సఫర్ అవుతారు, వీళ్ళు ఇండివిజువల్గా హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళ ఎగ్జామ్స్ వాటిలో పెట్టడం వల్ల వాళ్ళ లైఫ్ ఏ విధంగా స్పాయిల్ అవుతుంది అనే విషయాల మీద మేమందరము క్లాసెస్ తీసుకోవడం జరుగుతుందండి. దీని మీద యువత కూడా పాజిటివ్గా స్పందిస్తూ తెలిసి తెలియక కొంతమంది ఆ దారిలో కొంతమంది డైరెక్ట్గా ఎడిక్ట్ అవుతున్నారు, కొంతమంది ఇండైరెక్ట్గా వాహకాలుగా పనిచేస్తున్నారంటే వాళ్ళు క్యారీ చేస్తున్నారంటే వీళ్ళు ఎవరైనా అమౌంట్ కొంచెం ఆశ చూపుతుంటే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఒకరి నుంచి ఒకరికి ఆ గంజాయి కానీ ఇటువంటి మత్తు పదార్థాలు క్యారీ చేయడం జరుగుతుంది. అటువంటి క్యారీ చేస్తే చట్టపరంగా శిక్షార్హులు అవుతారని మేము వాళ్ళకి తెలియజేయడం వల్ల వాళ్ళ అవేర్నెస్ పెరిగి అటువంటి క్యారీ అనేది మాత్రం అయితే తగ్గుతుందండి. వాజీ న్యూస్లో కాసేపు విరామం. గత 10 ఏళ్ల క్రితం గొల్లలపేట గ్రామంలో పీతల చిట్టిబాబు నిర్మించుకున్న ఇల్లు ఏ విధమైన ముందస్తు నోటీస్ ఇవ్వకుండా కూల్చడం సరికాదని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దేవర ఈశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇల్లు కూల్చివేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. రెవెన్యూ అధికారులు దీనికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. గర్భిణితో పిల్లుంది బాబు, మీరు దయచేసి తరం బాబు గతము అవి 10-15 సంవత్సరాల కానించి అప్పులు చేసి కూలీనాలు చేసి పెద్ద పెద్ద గుమ్ములు గాతలు ఉంటే కప్పుకొని కూలీనాలు చేసి అప్పులు ఓడిసి ఒక 8 లక్షల రూపాయలు పెట్టిస్తాను. మేము కూలి చేసుకున్న వాళ్ళమే, మాకు వండడానికి ఇల్లు లేదు, వండడానికి పాపనే అన్నట్టుకు పట్ట పాపనే అన్నట్టుగా అయిపోను. మీరు దయచేసి బాబు 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 అని ఎంత కాలోడు ఏలొట్టుకొని వెళ్ళా సరే, రెక్కలు ఒట్టుకొని చేతులు ఒట్టుకొని చెయ్యిలు ఒట్టుకొని రెక్కలు ఒట్టుకొని ఈడుస్తారు సార్, తిరగేస్తారు సార్. అది మీరు ప్రభుత్వానికి తమరికి ఎలా దయ ఉంటే అలా చేస్తారు, అంతకు తప్పించి శుభం తెలియనటువంటి ఒక పేదవాడు ఇల్లు కట్టుకుని ఏదో జీవనం 15-16 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుని నివాసం ఉంటే ఆ ఇల్లుని కూల్చివేసి వారికి ఏ విధమైనటువంటి ఇప్పుడే అధ్యక్షులు వారు చెప్పినట్టు ఏ విధమైనటువంటి మార్గం చూపకుండా ఒక 20-30 లక్షల రూపాయలు ఆస్తిని నష్టం చేసి గర్భిణి అని ఆలోచించకుండా, ఒక ఆడపిల్ల ఉన్న ఇల్లు అని ఆలోచించకుండా, ఒక పేదవాడు యాదవుడు అని ఆలోచించకుండా ఈ విధంగా ఈ నాయకులు ఎవరు తాలూకా సలహా ఏమో కానీ ఇది మటుకు ప్రభుత్వం చర్య మటుకు కాదనే మేము భావిస్తున్నాం. ఎందుకంటే యాదవులందరూ ప్రభుత్వాన్ని నమ్మారు, యాదవులు ఓటేశారు. ఇటువంటి యాదవుడికే అన్యాయం జరుగుతుందంటే ఇక నిజంగా భూములు ఆక్రమించుకున్నటువంటి వ్యక్తులు ఇల్లులు కోల్చాలా, నిజంగా భూములు ఆక్రమించినటువంటి వ్యక్తుల దగ్గర నుండి భూములు తీసుకుని పేదలకు ఇవ్వాలా? అటువంటి పెంపుడు జంతువుల్లో కుక్కలు ఎంతో ప్రాముఖ్యత కలిగిన జంతువులని బహుళార్థక పశువైద్య కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ కేవీ రమణ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాద్యం న్యూస్తో మాట్లాడారు. పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా ర్యాబిన్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, కుక్కలకు సంరక్షించుకోవడానికి ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ చేయించాలని సూచించారు. కుక్కలకు మంచి విశ్వాసం ఉంటుందని, ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెంపుడు కుక్కలను బహుళార్థక పశువైద్యశాలకు తీసుకుని రావడం జరుగుతుందని అన్నారు. వాటికి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, వాటిని నియంత్రించడానికి అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సంబంధిత మందులను కూడా కుక్కల సంరక్షణకు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. మన పెట్స్ జనరల్గా పూర్వకాలంలో, అంటే ప్రస్తుతం కూడా ప్రొటెక్షన్ పర్పస్ అనేది పూర్వకాలంలో పెంచేవాళ్ళు. అలానే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రొటెక్షన్తో పాటు కంపెనీ పర్పస్ పెట్స్ అనేది పెంచడం జరుగుతుంది. ఈ కాలంలో చూస్తుంటే చాలా వరకు పెట్ పాపులేషను పెరిగింది. అంటే కరోనా టైం నుంచి కూడా పెట్ పాపులేషన్ పెరగడం జరిగింది. కేవలం పెట్స్ వలన వాళ్ళు పెరగడానికి కారణం ఏంటంటే పెట్స్ వలన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు, అంటే చాలా వరకు కూడా పెట్ పేరెంట్స్ అందరూ కూడాను చిన్న బ్రీడ్స్, అంటే పొమరేనియన్, పగ్స్, అలానే షిడ్జు, లెసాప్సే, ఇటువంటి బ్రీడ్స్ ఎక్కువగా పెంచడం జరుగుతుంది. అయితే ఈ పెట్ పేరెంట్స్ ఈ విధంగా పెంచుతున్నారు, కానీ మేనేజ్మెంట్లో కొన్ని విషయాలు తెలియకపోవటం వలన పెట్ పేరెంట్స్ కూడా వాళ్ళు కొన్ని జబ్బులకి గురి కావడానికి అవకాశం కూడా ఉంది. దానికి ఎగ్జాంపుల్ రీసెంట్గా మీరు వినే ఉంటారు, భీమిల్లో ఒక ఫాదరు సన్ను ఇద్దరు కూడా రేబిస్ వ్యాధి వచ్చి చనిపోవడం జరిగింది. దానికి మెయిన్ కారణం వాళ్ళ తాలూకా పెట్కి వ్యాక్సినేషన్ వేయించకపోవడం వల్ల ఆ జబ్బు వచ్చి ఇద్దరు చనిపోవడం జరిగింది. కాబట్టి పెట్ పేరెంట్స్ అందరికి కూడా నేను తెలియచేయండి ఏమనగా, ప్రతి ఒక్కరు కూడా పెట్స్ తెచ్చినప్పటి నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. హిందువుల దేవాలయాలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని నియంత్రించాలని కోరుతూ విజయనగరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట హిందూ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ పరిషత్ నాయకులు మాట్లాడుతూ ఇతర మతస్థులు ఐక్యంగా పోరాటాలు చేస్తున్నారని అన్నారు. హిందువులు కూడా వారి ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. దేవాలయాలపై దాడులు పునరావృతం కాకుండా సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.
చోట కూడా హిందూ దేవాలయాల మీద దాడులు చేసిన వాళ్ళందరూ కూడా పిచ్చోళ్ళని మన పోలీస్ స్టేషన్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేస్తుంది. అదే పిచ్చోళ్ళు హిందువులుగా ఉన్న వాళ్ళందరూ కూడా పిచ్చోళ్ళు అవుతే మిగతా మతస్థుల తాలూకా ప్రార్థనా స్థలాలు ఏమవుతాయి అన్నది కూడా ఓసారి ఆలోచించవలసిందిగా ప్రభుత్వం వారిని అలాగే మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాం. విజయనగరం మహారాజా కోట జంక్షన్లో వెలిసి ఉన్న హజరత్ సయ్యద్ జంకేషా వలీ బాబా 38వ ఉరుసు ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు 19వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఆ దర్గా వంశపారంపర్య సేవకులు షేక్ బహదూర్ షేక్ షాజహాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఖురాన్ పఠనం బాబా దర్గాలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ 3 రోజులు భారీ అన్నదాన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సూఫీ మహనీయులు మొట్టమొదటి ఔలియాకరం, మొట్టమొదటి మానవ మహనీయులు హజరత్ సయ్యద్ జంకేషా వలీ బాబా చందన ఉత్సవ శుభాకాంక్షలు అందరికీ. ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా 308వ చందన ఉత్సవం అతివైభవంగా జరగడానికి ఏర్పాట్లు చేశాం. 17 అనగా ఈరోజు ఉదయాన్నే దర్గాలోని ఖురాన్ ఖానీ అయిన వెంటనే ఫాతిహా ఖానీతో సలాతు సలాం అయింది, చాదర పోసి ఉదయాన్నే అయిపోయింది. సాయంత్రం 6:30కి బాబా లింగేశ్వర దర్బార్లోని చాదర పోసి సలాతు సలాం. సకల సంగీత ప్రపంచానికి జగద్గురుగా ప్రసిద్ధికెక్కిన మహావాగ్గేయకారుడు సద్గురు త్యాగరాజస్వామి. ప్రముఖ వాగ్గేయకారులు, సంగీత కళానిధి త్యాగరాజ సంస్మరణ దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. వాగ్గేయకారులలో అగ్రగణ్యుడు త్యాగరాజు. ఆయన తాతగారు గిరిరాజ కవి తంజావూరు ప్రభువుల కొలువులో ఆస్థాన గాయకులుగా ఉండేవారు. త్యాగరాజు తండ్రి రామబ్రహ్మం వేదాధ్యయన సంపన్నుడు, తల్లి సీతమ్మ. త్యాగరాజు తిరువయ్యూరు గ్రామమున 1767 మే 4వ తేదీన జన్మించారు. బాల్యమునందే త్యాగరాజు తెలుగు, సంస్కృత భాషల్లో మంచి పాండిత్యం సంపాదించారు. కొంతకాలం మేనమామ సంగీతం నేర్చుకొని ఆ తరువాత తంజావూరు ఆస్థాన విద్వాంసులైన సొంటి వెంకటరమణయ్య గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ఒకసారి గురువుగారితో రాజస్థానంకు త్యాగరాజు వెళ్ళినప్పుడు సరభోజీ మహారాజు త్యాగరాజును ఒక కృతిని పాడమని కోరినాడు. తాను రచించిన ఎందరో మహానుభావులనే కృతిని గానము చేసి రాజుగారిని ఆనందింపచేశారు. అప్పుడు మహారాజు త్యాగరాజును తన ఆస్థాన విద్వాంసులుగా ఆహ్వానిస్తూ ఎన్నో బహుమతులను పంపినాడు. కానీ తాను మాత్రము శ్రీరాముని సేవకే అంకితమయ్యాడు. త్యాగరాజు పూజించే శ్రీరామ పంచాయతన విగ్రహాలను త్యాగరాజు సోదరుడు కావేరీ నదిలో పారవేసిన సందర్భంలో తాను కూడా కావేరీ నదిలో పునిగి ప్రాణత్యాగం సిద్ధపడినప్పుడు ఆ నీటిలో శ్రీరామ పంచాయతన విగ్రహములు త్యాగరాజుకు లభ్యమయ్యాయి. త్యాగరాజు జీవితకాలంలో 24,000 సంగీత కృతులు రచించగా ప్రస్తుతం మాత్రం 700 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆయన 1847 జనవరి 6వ తేదీ బుధవారం నాడు ఆ రాముని సన్నిధిలో ఐక్యమైపోయారు. ఈరోజు త్యాగయ్య లేకపోయినా ఆయన రచించిన కృతులు ఆచంద్ర తారార్కం నిలిచి ఉంటాయని అనడం అతిశయోక్తి కాదు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా 2023 ఆగస్టు 28వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ స్మారక నాణ్యాన్ని విడుదల చేశారు. రేపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ స్మారక నాణ్యంపై వాజీ ప్రత్యేక కథనం. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీ రామారావుకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ స్మారక నాణ్యాన్ని విడుదల చేశారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో ఉండే 100 రూపాయల నాణ్యంలో 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ ఉన్నాయి. నాణ్యానికి ఒకవైపు 3 సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీ రామారావు చిత్రం. ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శత జయంతిని హిందీ భాషలో ముద్రించారు.
ఆయన శత జయంతి ఈ ఏడాదితో ముగిసినందున 1923 నుండి 2023 అని ముద్రించారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28వ తేదీన జన్మించిన నందమూరి తారక రామారావు తన స్వయం కృషితో సినీ రాజకీయ రంగాలలో తనదైన ముద్ర వేశారు. తన అద్భుత నటనా కౌశలంతో రామాయణ మహాభారతాలలోని పాత్రలకు ప్రాణం పోసి దేశ విదేశాల్లో పూజ్యుడయ్యారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక అప్పట్లో చాలా మంది మద్రాసు వెళ్లి ఎన్టీఆర్ని చూసేవారు. రాముడన్నా కృష్ణుడన్నా ఆయనే, అభిమానులు ఆయనలోనే అందరి దైవాలను చూసుకునేవారు. సినీ నటులు జనజీవితాన్ని ఎలా ప్రభావితం చేయగలరో చెప్పడానికి ఆయనే ఉదాహరణ. ఆయన మహిళలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లతో పాటు ఆస్తిలో హక్కు కల్పించారు. దేశంలోనే మొట్టమొదటిసారి మహిళల కోసం ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనే సదుద్దేశం కలిగింది ఆయనకే. అందుకే తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. ఆయన సమాజానికి అందించిన సేవలకు గుర్తుగా కేంద్ర ఆర్థిక శాఖ 100 రూపాయల విలువగల నాణ్యాన్ని ముద్రించింది. దీనిపై ఈ ఏడాది మార్చి 20వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్టీ రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి గత 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె తీసుకున్న చొరవ వల్లనే ఇది సాధ్యమైంది. నాణ్యం ఎలా ఉండాలనే అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పురంధేశ్వరిని సంప్రదించింది. కేంద్ర ఆర్థిక శాఖ ముద్రించిన 100 రూపాయల నాణ్యాన్ని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో భారత రాష్ట్రపతి విడుదల చేయడం ఎన్టీఆర్ అభిమానులకు మధురమైన జ్ఞాపకంగా మిగిలి ఉంటుంది. ఈ నాణ్యం డిజైన్ను హైదరాబాద్ మింట్ కార్యాలయానికి చెందిన నాగ శైలరెడ్డి రూపొందించారు. దీనికి సంబంధించి 2D డిజైన్ రూపొందించగా కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ నాణ్యం కావలసిన వారు ఇండియా గవర్నమెంట్ మింట్ వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు. హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయం పక్కనే ఉన్న మింట్ విక్రయ కౌంటర్లలో నేరుగా కొనుగోలు చేయవచ్చు. నాణ్యం కనిష్ట ధర 3,050 రూపాయలు కాగా గరిష్ట ధర 4,850 రూపాయలుగా నిర్ణయించారు. 12,000 నాణ్యాలు అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. ఎన్టీఆర్ స్మారక నాణ్యం ఆయన అభిమానులకు ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు. ఈ గౌరవం దక్కిన తొలి తెలుగు వ్యక్తి ఎన్టీఆర్ కావడం ఎంతైనా ముదావహం. ఇక వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిషేధిత జాబితాల నుంచి తొలగించిన ప్రభుత్వ భూములపై అధ్యయనానికి మంత్రుల కమిటీ, స్మార్ట్ వర్క్ ద్వారా సంపదను సృష్టిస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు. ఎస్కోట ఎమ్మెల్యే కోల లలిత్ కుమార్తో కలిసి గిరిజన గ్రామాల్లో విస్తృతంగా పర్యటన, ఉగాది నాటికి గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న జిల్లా కలెక్టర్ అంబేద్కర్. హనీ ట్రాప్కు పాల్పడే నేరగాళ్ల ఉచ్చులో పడవద్దు, హనీ ట్రాప్ షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరణలో సూచించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.